ఇక గోదావరి జిల్లాలను టెన్షన్ పెడుతోంది టైగర్. చిక్కదు దొరకదు అన్నట్టుగా అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది ఈ పులి. పెద్ద పులిని బంధించేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది అటవీ శాఖ. మహారాష్ట్ర, బెంగళూరు నుంచి నిపుణుల బృందాలను రంగంలోకి దించారు. కానీ పులి చిక్కడం లేదు, తప్పించుకుని తిరుగుతూనే ఉంది. పాపికొండల పరిధిలో ఆపరేషన్ టైగర్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మత్తుమందు గన్స్తో 6 షూటర్లు రెడీ అయ్యారు. పులి సమాచారంతో 15కు పైగా గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్ అనౌన్స్మెంట్లతో ప్రజలను అప్రమత్తం చేశారు. భయాందోళన వద్దని, అధికారులకు సహకరించాలని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తిని చేస్తున్నారు. అసలు పులి ఎక్కడుంది? పులిని పట్టుకోవడానికి గత 3-4 రోజుల నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆఖరి నిమిషంలో డ్రోన్ బ్యాటరీ అయిపోవడం కారణంగా గతంలో పట్టుకోవాల్సిన పులి ఆ మిషన్ మిస్ అయింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్. పులి అడుగులు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు చూడండి ఒకసారి. ఆ రెండో బాక్స్ లో కనిపిస్తున్నవే పులి అడుగులు, కానీ చిక్కదు దొరకదు, ఆనవాళ్లు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ రోజుటి ఆపరేషన్ టైగర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎలాంటి యాక్షన్ తో ముందుకెళ్తున్నారు సాగర్ అటవీ శాఖ అధికారులు? సత్తాజ్, ఇప్పటికే పెద్ద పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు పులి చాకచక్యంగా తప్పించుకుంటుందని అధికారులు చెప్తున్నారు. పూణే నుండి వార్తా నుండి 6 షార్ప్ షూటర్లని రప్పించారు. ఈ 6 షార్ప్ షూటర్లు కూడా మంచెలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటు వెదురు తోటల్లో, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పామాయిల్ తోటల్లో కాపు కాసుకుని కూర్చుని ఉన్నారు. కానీ వారి నుండి కూడా పెద్ద పులి తప్పించుకుంటుంది. మొత్తం మందు ఇంజక్షన్లు కూడా రెడీ చేశారు. అక్కడ ఎక్కడైతే కేంద్రం నుండి కూడా బోన్లు ఏర్పాటు చేస్తారు కదా, ఒక ట్రాప్ బోన్స్ ఏర్పాటు చేస్తారు కదా, అవి ఏమన్నా చేస్తారా? అంటే ఇప్పటికే లేగదోడలు చంపింది. సహజంగా ట్రాప్ బోన్స్ లో మేకలను పెట్టి ఏర్పాటు చేస్తారు. అలాంటి ఏర్పాటు చేశారా రోహిత్? ఇప్పటికే ఆ బోన్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికే దాన్ని ఒకసారి బోన్ లో బంధించి పట్టుకున్నారు. మరి చాలా తెలివితేటలు, చాలా చాకచక్యంగా ఉంది. అప్డేట్ అవుతుంది అనుకుంటా పెద్ద పులి కూడా. ఆ బోను వైపు మాత్రం అది వెళ్ళట్లేదు. దానికి సహజంగా తిరుగుతున్న మార్గంలో వెళ్తుంది. కట్టేస్తున్న ఆవుల్ని, బయట ఉన్న ఆవుల్ని పట్టుకుంటుంది తప్ప ఎక్కడైతే చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నది. ఫారెస్ట్ అధికారులు ఉన్న వైపు మంచెలు వేసుకుని కరెక్ట్ గా వారు కాపు కాసి వాళ్ళ పరిధిలోకి రాగానే మొత్తం ఇంజక్షన్ ఇవ్వడానికి షూటర్లు రెడీగా ఉన్న టైంలో అక్కడ వరకు వచ్చి మంచెలు చూసి పారిపోయిందని చెప్పి అధికారులు. ఆఖరికి ఇనుప కంచె ఉంటే తోటకి ఆ తోట ఇనుప కంచెను దూకి పారిపోయింది. అది వాళ్ళు ఉన్నారు అని గమనించింది పెద్ద పులి అని అధికారులు చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మరలా అది మైదాన ప్రాంతంలోకి వస్తే తప్పని సురక్షితంగా బంధిస్తూ ఉంటున్నారు. చాలా జాగ్రత్తగా దాన్ని బంధిస్తాం. ప్రజలకు ఇబ్బంది ఏమీ లేదు, కాకపోతే కొంచెం అప్రమత్తంగా ఉండండి, అటవీ అధికారులకు సహకరించండి అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ సాగర్, నిజానికి అధికారులు ఉన్న వైపుకి రావడం లేదు, అప్డేట్ అవుతూ ఉందన్నమాట. కానీ ఎలా దొరుకుతుందో చూడాలి. లాస్ట్ టైం ఆపరేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అవును, సో చాలా చాకచక్యంగా పులి తప్పించుకుంటోంది అంటున్నారు అధికారులు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళనకు గురవ్వకుండా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా అధికారులు